తెలంగాణ కేబినెట్ విస్తరణపై శరవేగంగా కసరత్తు జరుగుతోంది. మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే అంశంపై సీఎంతో పాటు కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల నుంచి పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి రేసులో ఉన్నదెవరు? ఎమ్మెల్సీల బరిలో నిలిచేదెవరు? తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మంత్రిమండలి విస్తరణ, కార్పొరేషన్ పదవుల భర్తీ, పార్టీ పదవుల పంపకాన్ని పూర్తి చేయాలని హైకమాండ్ భావిస్తోంది. త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీలపైన కసరత్తు ప్రారంభించింది. అన్ని అంశాల్లో రాష్ట్ర నేతలకే పూర్తి స్వేచ్ఛ యోచిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మహేష్ గౌడ్, దీపాదాస్ మున్షి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయి పదవుల భర్తీపై తుది కసరత్తు చేశారు. వారం రోజుల్లో 30 కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తామని, మంత్రివర్గ విస్తరణ చేపడతామని మహేష్ గౌడ్ ప్రకటించారు. ఆశావహులకు అన్ని విషయాలు వివరించి పదవులు ఆశించి భంగపడ్డ వారికి భవిష్యత్తులో మంచి అవకాశం ఇస్తామని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలించింది. ఈ ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ లో ఒకరికి మంత్రి పదవి దక్కనుంది. నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి పేరు ఓకే చేసినట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్ లో ఒకరికి బెర్త్ ఖరారైనట్లు సమాచారం. గ్రేటర్ పరిధిలో మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచిన శ్రీ గణేష్ ను కేబినెట్ లోకి తీసుకుంటే బాగుంటుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. శ్రీ గణేష్ మొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గంతో పాటు గ్రేటర్ పరిధిలో తన మార్కు చూపించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల కంటోన్మెంట్ పరిధిలో కొందరు మత కలహాలు సృష్టించే పని చేయగా దాన్ని చాకచక్యంగా తిప్పికొట్టడంలో శ్రీ గణేష్ సక్సెస్ అయ్యారు. ఇటీవల సీఎం నివాసంలో జరిగిన భేటీలో ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలని పార్టీ భావిస్తోందట. మెదక్ పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓడిపోయిన నీలం మధుకు అవకాశం ఇవ్వాలని దీపాదాస్ మున్షి హైకమాండ్ కు రెఫర్ చేసినట్లు సమాచారం. సీఎం ఆశీస్సులు నీలం మధుకు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. వచ్చే ఏడాది ఖాళీ కానున్న 9 ఎమ్మెల్సీ స్థానాలపైన కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. మిగిలినవి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని మిత్రపక్షమైన సిపిఐకి ఇవ్వాలని భావిస్తోంది. అది కుదరకపోతే సిపిఐకి కార్పొరేషన్ పదవుల్లో అవకాశం ఇచ్చి ఆ స్థానాన్ని కూడా కాంగ్రెస్ నేతలకే ఇచ్చే ఛాన్స్ ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ స్థానం ఖాళీ కానుంది. ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని సీనియర్ నేతలు పట్టుబడుతున్నారు. అద్దంకి దయాకర్ కు ఈసారి తప్పకుండా ఎమ్మెల్సీ ఇస్తారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ టికెట్ త్యాగం చేసిన జగదీశ్వరరావు సైతం గట్టి పట్టు పడుతున్నారు. ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినా తీసుకోలేదు. ఇక సామ రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. సీఎంతో పాటు పార్టీలో చాలా మంది బడా నేతల ఆశీర్వాదం తనకుందని ఆయన చెబుతున్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ కూడా ప్రయత్నిస్తున్నారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి సైతం ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు.